నేను చిన్నగున్నప్పుడు మా ఊళ్ళకు దినం ఓ 3 మల్కలు బస్సు వచ్చేటిది. పొద్దుటీలో మల్క, పైటీలో మల్క, సందకాడో మల్క వచ్చేటిది. పొద్దుటీల పొల్లగాండ్లు బళ్ళకి పోయేటాళ్లకు, మళ్ళా 4ంటికి బడి ఇడిచిపెట్టి పొల్లగాండ్లు ఇంటికి వచ్చేటాళ్లకు బస్సు వచ్చేటిది. కానీ 4-5 ఏళ్ల సంది మా ఊళ్ళకు రాకుండా బస్సు బంద్ పెట్టిర్రు అన్నట్టు. ఇగో గీ ఊళ్ళో కూడా అట్లనే చాలా ఏండ్ల కింద బస్సు బంద్ పెట్టిర్రట. ఇప్పుడు మళ్ళా బస్సు వచ్చేటాళ్లకు గా ఊరోళ్ళ సంబరం చూడుర్రి ఎట్లుందో. ఆగో ఎమ్మెల్యే సారు రిబ్బెన్ కత్తిరిచ్చిండు, కుడి కాలు పెట్టి లోపలికి ఎక్కిండు. లోపలికి ఎక్కి కూసున్నాక ముందుగాలకి తమ్ముడు వచ్చి సార్ చేతుల్లో పూల గుత్తి పెట్టి ఫోటో దిగుతున్నాడు. వెనకంగా గీ షెల్లెమ్మ వచ్చింది. షెల్లె కూడా పూల గుత్తిచ్చి ఫోటో దిగింది. ఆగో కొత్త బస్సు ఉన్నట్టుంది కదా, ఎమ్మెల్యే సారే రిబ్బెన్ కత్తిరిచ్చి సాల్వ్ చేస్తున్నట్టున్నాడు అనుకుంటారు కదా. కొత్త బస్సు ఏం కాదు, పాత బస్సే. గాని అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో ఉన్న ముద్దాలపురం ఊళ్ళకు కొత్తగా వస్తుందట గీ బస్సు. అందుకనే ఇగో ఇట్లా గీ బస్సుకు కొబ్బరి మాటలు కట్టేళ్ళు, పూలదండలేసి ముద్దుగా జింగాలిచ్చేళ్ళు. ఏం తక్కువ 20 ఏండ్లు అయిందట గా ఊళ్ళకు బస్సు రాక. రాక అల్లుడు వస్తే అత్తమామ ఎదురుగా పోయి ఎదుర్కొన్నట్టు కొత్తగా ఊళ్ళకు బస్సు వచ్చేటాళ్లకు ఊరోళ్ళ సంబరం చిన్నగా లేదిగా. నెలి బల్లె పొల్లగాళ్ళ మురిపోయిన చూడలి ఎట్టున్నదో. ఇప్పుడు మాకు స్కూల్కి వెళ్ళడానికి ఉత్తరాపురం నుంచి రాయలబదకి బస్సు సౌకర్యం లేనందున మేము ఎమ్మెల్యే గారిని అడిగాము. అందుకే ఎమ్మెల్యే గారు మాకు బస్సు సౌకర్యం అందించారు. మేము స్కూల్కి చక్కగా వెళ్తున్నాము. అందుకే ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. దినం 5 కిలోమీటర్ల దాకా బయళ్లకు నడుచుకుంటూ పోయేటోళ్ళుండేనట. ఇప్పుడు బస్సు వచ్చుడుతోని యాష్ట లేకుండా యాళ్లకు పోతున్నాం, యాళ్లకు వస్తున్నాం అనుకొచ్చింది ఈ షెల్లె. అంతేకాదు అడగంగానే ఊళ్ళకు బస్సు వేయించిండట ఎమ్మెల్యే సారు. మంచి ముచ్చటే కదా. ఏదేమైనా 20 ఏండ్ల తర్వాత ఊళ్ళకు బస్సు వచ్చిందంటే ఆ మాత్రం ఉంటుంది తీయాలి మురిపం.